సత్తనంటివేందే బామా బామా ఓ బామా నిమ్మవాతి దేవి నాదా ప్రాణేశ్వర నా సాటి ఆరళ్లకు నాదా నలుగురు కొడుకులున్నారయ్యా నా సాటి ఆరాలు ధాన్యవాతి నేను ప్రొద్దున లేచి సీబిరు పట్టి ఆకిలుడు వంగా నా ముఖం చూసినప్పుడు మంచి జరిగితే మంచి అంటున్నది లేకపోతే చెడు జరిగితే నేను గొడ్డురాలు ముఖం చూసినా నాకు అందుకే ఇట్లా జరిగిందని నన్ను అరాలి మాటలు అంటుంది దెప్పరాని దెప్పలను దెప్పుతున్నదయ్యా అమ్మ అని పిలిపించుకొని నాదా ఆడ జన్మెందుకు నాదా అమ్మంటే విలువ ఆడపిల్ల లేదు నాదా బాబంటే విలువ నాకు మోసిన కొడుకు లేడయ్యా ఆడిదై పుట్టినప్పుడు నాదా కొడుకుల కనాలే కోరికలు తీరాలే బిడ్డలు కనాలే భ్రమలు తీరాలనుకుంటది ఆడతల్లైనా తప్పంత ఆడవిల్ల ఉంటేనే తల్లి కాసరన్నారు మొలకంత మోవిల్లగాడు ఉంటేనే తండ్రి కాసరన్నారయ్యా ఆకాశానికి మేఘవన్నం భూమికి పచ్చని పురి అందం కోడికి పిల్లలందం సిక్కకు పువ్వందం ఆడవిల్ల తల్లులకు కొడుకులు బిడ్డలందం అన్నారయ్యా అడవి లోపల ఎండని నిండని చెరువు ఉన్నా ఒకటే లేకున్నా ఒక్కటే ఊరి లోపల కనిపించని ఆడతల్లి ఉన్నా ఒకటే లేకున్నా ఒక్కటే అన్నారయ్యా కొడుకులు బిడ్డలు లేకపోతే నేను దత్తనట్టున్నది నిమ్మవాతి దేవి నువ్వు కొడుకులు బావ కొడుకులు అంటున్నావా కొడుకులు బావ కొడుకులు అంటున్నావా బిడ్డలు బిడ్డలు బావ బిడ్డలు అంటున్నావా అయ్యో కొడుకులు మనకెందుకమ్మ నా భార్య అయ్యో బిడ్డలు మనకెందుకమ్మ నా భార్య కొడుకులాని మృతమేందే ఓ బావా నిమ్మవతి దేవి కొడుకులు అంటున్నావు కాపురంగా వెచ్చిన కొడుకులు గాడులై తిరుగుతారు లాలిపోతు పెంచిన బిడ్డలు పచ్చలంగలై తిరుగుతారే బాబా బిడ్డలు అంటున్నావు పెడితే పెళ్లి కోరతారు లేకపోతే సాగు కోరతారు ఆడపిల్లలన్నోళ్ళు సతుల బతుకమ్మ పండుగ వచ్చిన్నాడు అత్తగారింటికి అంచెల్లి అమ్మగారింటికి బిడ్డలు వచ్చిన్నాడు నా బిడ్డ ఈ సంవత్సరం పంట మంచిగా వండలేదు ఈ సంవత్సరం పెట్టే చీర వల్ల సంవత్సరం పెడతంటే అయిపోయా కోపం మీద వాళ్ళు వాడ కోపం ఎక్కడి చెల్లతో సంకలున్న పోరలు ఇస్తారు కింద తెస్తారు నా అమ్మగారిల్లు గాలిపోనంటారు నా అమ్మగారిల్లు కూలిపోనంటారు అయ్యో బిడ్డలు మనకెందుకమ్మా నా భార్య మారుకోని మళ్ళీ ఉండే నా భార్య మారుకోని మళ్ళీ ఉండే నా భార్య బాబా నిమ్మవాతి దేవి కొడుకులు బిడ్డలు లేకపోతే సత్తనాన్ని సాటి వర పెడుతున్నావు కొడుకులు బిడ్డలు ఉండంగానే సంబరపడద్దు సంతోషపడద్దు పెరిగి పెద్దోళ్ళయి 10 మంది లోపల మంచి పేరు తెచ్చుకున్న నాడు సంబరపడాలి ఊసేడియల్ని పూతలు కావు కాసేడియల్ని కాతలు కావు అన్నారు బిడ్డలాని సంబరపడుతున్నావు బిడ్డలను లగ్గం చేసి ఈ ఊరు నుంచి నర్సక్కపేటకు బిడ్డనిచ్చిన్నాడు ఆ లగ్గమైనాక ఆడాదికి బిడ్డ అందరితోటి మంచిగుంటే ఏం పర్వాలేదు గాని లగ్గమైనాక ఆడాదికి అత్తమామతోటి లొల్లే ఆడబిడ్డలతోటి లొల్లే 10 మెంబర్లతోటి లొల్లే ఆడకట్టోళ్ళతోటి లొల్లే అట్లా లొల్లి పెట్టుకునే ఆడోళ్ళు ఉన్నట్టయితే ఈ అవ్వగారు పండుక్కో పబ్బానికో బిడ్డను తోలకరాను నర్సక్కపేటకే అన్నాడు ఇక వాడకట్ట వాళ్ళంతేమంటారు ఎటువంటి బిడ్డను అన్నవే నీ బిడ్డను తీసి బీట్ల పెట్ట అని పెట్ట పేరున అలబెడతారు బామా బిడ్డలు పుట్టంగానే సంబరపడద్దు కొడుకులు పుట్టంగానే సంబరపడద్దు పెరిగి పెద్దోళ్ళై 10 మంది లోపల మంచి పేరు తెచ్చుకున్న నాడు సంబరపడాలి పూసేడియల్ని పూతలు కావు కాసేడియల్ని కాతలు కావు అన్నారు అదిగాక పేన బామా 7 మేడల్లో నింపుకున్నావు బంధు కూర్చుండి బాధపడుతున్నావు ఇంటి లోపల నువ్వు ఆడతల్లి అంటే ఆడతల్లి అన్నప్పుడు రోజుకు 4 అవతారాలు ఎత్తుతారు ఆడతల్లి అనేది రోజుకు 4 అవతారాలు ఎత్తుద్ది కార్యేషు దాసి కరణేషు మత్తి భోజేషు మాత శయనేషు రంభో అన్నారు కార్యేషు దాసు అంటే భర్త పొద్దుందాక పనికో ఇంటికి వచ్చినాక భర్తకు కంచం నిండా అన్నం పెడతారు అన్నం తిన్నాక కాలు రెక్కలు ఒత్తుతారు అది కార్యేషు దాసు అంటారు మొదటి అవతారం లోపల భోజేషు మాతో అంటే భర్త పనిపోయి వచ్చినాక అన్నం పెడతారు అన్నం తిన్నాక అన్నం తినుడు తోటి బుక్క కుక్క ముచ్చట చెప్తారు భార్యలు భోజనం పెడతారు కాబట్టి అప్పుడు భోజేషు మాతో అన్నారు శయనేశ్వరంబో అంటే
శయనేశ్వరమ్ము అంటే బదట్ల వేసేది భాగవతం, ఇంటి లోపల వేసేది సంసారం అన్నారు. బదట్ల వేసేది భాగవతం, 4 గోడలలో వేసేది సంసారం. భర్తతోటి భార్య పొందిక చేసినాడు, భర్తకు రంపలెక్క భార్య కనబడుతుంది. అందుకే శయనేశ్వరమ్ము అన్నారు. ఓ బామ 7 మేడల్లో నిప్పుకొని బంధు కూసుండి బాధపడుతున్నవే, కొడుకులు బిడ్డలు లేకపోతే సత్తనాన్ని సాటి వరబెడుతున్నావు. ఈ ఆడోళ్ళ దౌడల్ల పోదురా సత్తాన్న ఆడళ్ళు వాళ్ళు చదువు పెడతారు, మొగంతో లొల్లు పెట్టుకుంటారు. మొగడు పొద్దుగాల బండి వేసుకొని కరీంనగర్ పోయే చూస్తారు. మొగడా నువ్వు కరీంనగర్ పోతున్నావు, మొగడా నువ్వు వచ్చే వరకు సత్తరా మొగడా అంటది. మొగడు బండి వేసుకొని అందుతుంది, ఇంటనికి కొత్తది, ఇంటి డబ్బా పడుతుంది. తాగనేది ఆగుద్ది, అంబులెన్స్ రానే వస్తుంది, వేసుకపోనే వస్తుంది, నడవంతరాన దాని బాణం మీకనే వీకుద్ది. ఇక మా మొగళ్ళు సత్తరా సత్తరా అని 6 నెలల మొదల నుంచే మొత్తుకుంటారు. ఇలా సావనైతే అత్తున్నావు, సుక్కన ముక్కన వేసుకునే సత్త అని నడుళ్ళ కోతరు, వైనస్ల కోతరు, పులిబాటలు తీసుకుంటారు. ఈ చేతుల్లేమో పులిబాటలు, ఈ చేతుల్లేమో పురుగుల మందు డబ్బా. ముదుగాలు దీన్ని తాగన్నా, ముదుగాలు దాన్ని తాగన్నా, నా పులిబాటలు తాగుతారు కాని కొడుకో అయ్యో పురుగుల మందు డబ్బా వాసన జోలికే బొర్రా నా కన్న కొడుక. మీ ఆడళ్ళు మాట్లాడితే సిమెంట్ తోటి గోడ పెట్టినట్టు బంద వస్తుంటది. ఇక మా మొగళ్ళు మాట్లాడితే ఇక్కడ కూర్చున్న మొగైరే ఈత కమ్మల తడి కట్టినట్టు కూడా పాడు కాదు. మామా నిమ్మవాతి దేవి కొడుకులు బిడ్డలు లేకపోతే వస్తానంటున్నావు. కొడుకులు బిడ్డలు లేకపోతే పొత్తు కంగన ఉడికేసుకొని తినచ్చు, తడక పెట్టుకొని పండచ్చు, ఏ సప్పుడు ఉండదు. లేదండి నాకు కావాలండి. వత్తు అంటున్నా, వత్తు కావాలా కావాలయ్యా. వత్తు వత్తని అంటే వత్తని అంటే నీ అమ్మకు సొమ్ములు తెస్తా, అయ్యకు కోతులు తెస్తా, నా ముక్కల పేర్ల నీ అయ్యకు కోతులు తెస్తా, నా ముక్కల పేర్ల నా వల్ల గాలి తెచ్చి అయ్యో నా వల్ల గాలి తెచ్చి నీ వల్ల గడిపో నా ముక్కల బావయ్య
గిట్లడుకుంటే మాకు గిట్లడుకుంటే నువ్వే రాముడు దూరం నా ముద్ర భార్గవు నా ముద్ర భార్గవు నీకెట్లా వస్తురా నా ముద్ర నా ముద్ర పుదురకిచ్చిన అల్ల నేర్పులు నేర్పిన రాయటువంటి మనిషిని లక్కోల గరిగిచ్చిన నా మాట నువ్వు వింటలేవే నిమ్మవాతి దేవి నేను ఆకులు నాకేటోళ్ళు మోపైనట్టు పురాత మూతులు నాకేదే మోపైంది వత్తు వత్తు అంటే ఎంత చెప్పిన నా మాట వింటలేవు ఇక నీ కోరిక ఇచ్చని నీ భర్తనై నేనుండెందుకు బాబా నేను రాజుల్ల కచ్చేరి వీధికి పోయి నాన్నకు చెప్పొత్తను నడివుళ్ళ ఉన్నది రాజుల్ల కచ్చేరి కాడికి వచ్చిండు అన్నమైనప్పు మా రాజుతోటి అన్నమైనప్పు రాజా అమ్మయ్యా అన్నయ్య తమ్ముడా నీలసేన ఏమిటి ఈ బాధ ఏమిటి నీ వాక్కులు అన్నయ్య నీకు నలుగురు కొడుకులు నాకు ఒక్క కొడుకు లేదు ఒక్క బిడ్డ లేదు కొడుకుల బిడ్డల సంతానానికి తిరుపతి తీరంగం తిరగరాని యాత్రలు తిరుగుతాం ఒక్కరాని గుళ్ళల్లో నేను మొక్కెత్తానన్నయ్య నేను వచ్చేదాకా రాజ్యం పైన దేశం పైన అన్నయ్య ఎందుకు తమ్మయ్య సల్లంగా వర్తిని పోయి రావచ్చు కదా పోయేస్తా అన్నయ్య సరే అని అప్పుడు అన్న చేతుల రాజ్యం దేశం పెట్టిండు 7 మేడలకు ఏరవచ్చిండు ఆ భార్య భర్తలు ఇద్దరు తడబెడి తాళాలు వేసి అందంగా తయారై ఇళ్లల్లో తనవంత పళ్ళల్లో పోసుకొని పళ్ళకు బారెడ్లు కట్టుకొని సాగుతున్నాయి వాళ్ళు శాబంతులోనే ఇద్దరాలి మొగలు బళ్ళల్లో కూసున్నారు తిరుపతి తీరంగం తిరగరాని యాత్రలు తిరిగి ఒక్కరాని గుళ్ళల్లో మొక్కి కొడుకుల బిడ్డల సంతానం తెచ్చుకుంటామని సంతాన బలానికి బయలుదేరి ఎట్లా పోతున్నారు రాము నీలసేన రాము అటువంటి రాజాగరాదు నీలసేన మారదు కన్న తల్లి నిమ్మ మాతయ్యనా సంతాన బలము కొరకంటే నాగమల్లు కట్టుకొని 5 బండ్లు కట్టుకొని బన్నలు ఎండి పదార్థాలు పోసుకొని